Hello Andy, good morning. Welcome back. సో నిన్న ఏం చూసాం మనం ఇన్స్టెన్స్ డిప్లాయ్మెంట్ అంతా చూసాం. ఇన్స్టెన్స్ ఎలా డిప్లాయ్ చేయాలా, ఆ తర్వాత ఐ థింక్ మీకు ఏఎంఐ కూడా ఎలా క్రియేట్ చేయాలా అని చూపించినట్టు గుర్తు మొత్తము. సో ఈ రోజు ఏం డిస్కస్ చేద్దాం అంటే వాల్యూమ్స్ అండి. వాల్యూమ్స్ అంటే మనకు బేసిక్గా ఒక సర్వర్ క్రియేట్ చేసినప్పుడు దానికి వాల్యూమ్స్ ఎలా యాడ్ చేయాలా, ఏ విధంగా ఉంటుంది, ఆ తర్వాత స్నాప్ షాట్స్. సో కుదిరితే మనకి ఈ స్పాట్ ఇన్స్టెన్సెస్ ఇవి కూడా చూద్దాం. ఇది ఓకే. సో మీరు ఒకటి గమనించినట్లయితే నేను ఇన్స్టెన్స్ క్రియేట్ చేశాను అనుకోండి, లాంచ్ ఇన్స్టెన్స్ అన్నాను అనుకోండి, ఓకేనా. లాంచ్ ఇన్స్టెన్స్ అని మనం ఏదో ఒక మోడల్ చూసాం అనుకోండి, ఇక్కడ మనకి ఇన్స్టెన్స్ స్టోరేజ్ అని చూడండి. ఇన్స్టెన్స్ స్టోరేజ్ అంటే ఈ విఎంకి స్టోరేజ్ ఇవ్వడం అనమాట. ఇన్స్టెన్స్ స్టోరేజ్ కింద చూసారంటే ఈబిఎస్ ఓన్లీ అని ఉంటుంది. ఈబిఎస్ ఓన్లీ, ఈబిఎస్ ఓన్లీ. మీరు ఫర్దర్ గా కిందకి డౌన్ వచ్చారంటే ఒక దగ్గర మాత్రం ఈ విధంగా ఉంటుంది, 1x50 GB, 1x100 GB ఈ విధంగా. సో అసలు ఏంటి దీని సంగతి అంటే మనకి EC2లో EC2కి అంటే మెషిన్స్ కి 2 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ అసైన్ చేయొచ్చండి. ఒకటి వచ్చి ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్, దాని ఈబిఎస్ అంటారు. నెక్స్ట్ వచ్చి ఇన్స్టెన్స్ స్టోర్ అంటారు. ఈ 2 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ అసైన్ చేయొచ్చు. సో డిఫరెన్సెస్ ఏంటి, ఈ రెండు మన డిఫరెన్సెస్ చూడాలి. అసలు ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అంటే ఏంటి, ఇన్స్టెన్స్ స్టోర్ అంటే ఏంటి, దాన్ని చూసే ముందు ఫర్దర్ గా యాక్చువల్ గా అసలు ఎలా ఉంటుంది ఒక విఎం. నేను మీకు చూపించాను, నేను మీకు విఎం ఎలా చూపించాను. ఈ విధంగా ఒక ఫిజికల్ సర్వర్ ఉంటుంది మనకి. ఫిజికల్ సర్వర్ ఉంటుంది. సో ఆబ్వియస్ గా దాంట్లో విఎం రన్ అవుతూ ఉంటుంది. ఇది నేను మీకు చెప్పింది. వర్చువల్ మెషిన్, ఫిజికల్ మెషిన్, ఓకేనా. సో ఈ ఫిజికల్ మెషిన్ ఏముంటుంది మనకి కింద, దీంట్లో కూడా కొన్ని హార్డ్ డ్రైవ్స్, కొంచెం ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది అనమాట. ఇది మీకు ఇక్కడ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఈ విఎం కి మనం స్టోరేజ్ అసైన్ చేయాలా. సో రెండు విధాలుగా నేను చెప్పాను మీకు ఆల్రెడీ, ఇన్స్టెన్స్ స్టోర్ అని, ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అని, ఓకేనా. ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఫస్ట్ ఇట్స్ ఎ పర్మనెంట్ స్టోరేజ్. అంటే అర్థమైంది, ఒకవేళ మీకు మెషిన్ ఆఫ్ అయిపోయి ఆన్ అయినా కూడా మీకు దాంట్లో ఉన్న డేటాకి ఏమి ఇబ్బంది లేదు. ఓకే. సో మీరు అట్లే ఉంటుంది, అంటే మీరు డిలీట్ చేస్తే తప్ప. మామూలుగా ఒక ఫైల్ క్రియేట్ చేశారు ఇన్స్టెన్స్ స్టోర్ లో, సారీ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ లో, సేవ్ చేశారు, తర్వాత మిషన్ షట్ డౌన్ చేశారు, ఏమవుతుందంటే ఏమీ కాదు, అట్లే ఉంటుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తే ఉంటుంది అనమాట. సెకండ్ వచ్చి యూ కెన్ ఇంక్రీజ్ ద ఈబిఎస్ వాల్యూమ్, అంటే డ్రైవ్ అనమాట. యూ కెన్ ఇంక్రీజ్ ద ఈబిఎస్ వాల్యూమ్ అనమాట. థర్డ్ వచ్చి మీకు different types of EBS volume are available. Like SSD, SAS, SATA drives అనమాట. ఎలా చెప్పడం కంటే ఇంకా క్లియర్ చెప్పడం కంటే SSD డ్రైవ్స్, మెకానికల్ డ్రైవ్స్, ఓకే. ఇవి మనకు అడ్వాంటేజెస్. వేరాస్ మనం ఇంకోటి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫోర్త్, we can remove the volume from one server and attach it to another server. మనం అనుకుంటే మనకు కావాల్సి వస్తే, ఓకే రైట్. మరి ఇన్స్టెన్స్ స్టోర్ అంటే ఏంటి, ఓకేనా. ఇన్స్టెన్స్ స్టోర్ అనేది ఫస్ట్ ఇట్స్ ఏ టెంపరరీ స్టోరేజ్ అనమాట, ఓకే. సెకండ్ది ఇట్స్ ఫిక్స్డ్, మనం ఏం చేంజ్ చేయలేం. థర్డ్ది ఓన్లీ వన్ టైప్ ఆఫ్ స్టోరేజ్ ఈజ్ అవైలబుల్. ఫోర్త్
we cannot remove is volume, means instance store volume, and attach to other. ఇది మాట ప్రాబ్లమ్స్. ఈ ఇన్స్టెన్స్ స్టోర్ ఎక్కడ ఉంటుంది అంటే యాక్చువల్ గా మీకు ఈ ఇన్స్టెన్స్ స్టోర్ అనేది మీకు ఇక్కడ ఉంటుంది అనమాట. ఒక ఆ మెషిన్ యొక్క లోకల్ స్టోరేజ్ ఉంటుంది చూసారా, అక్కడి నుంచి మీకు ఉంటుంది అనమాట. సో దీన్ని ఏమంటాం అంటే ఇన్స్టెన్స్ స్టోర్ అంటారు. దీన్ని ఇన్స్టెన్స్ స్టోర్ అంటారు. సో ఈ ఇన్స్టెన్స్ స్టోర్ మీకు మెషిన్ కనెక్ట్ అవుతుంది ఇక్కడ, అది ఎలాగో చూపిస్తాను. అది కాకుండా మీకు పెద్ద స్టోరేజ్ ఒకటి ఉంటుంది, పెద్ద స్టోరేజ్. దీన్ని ఏమంటారంటే బేసిక్గా మామూలుగా అయితే మీకు నార్మల్ టెర్మినాలజీలో శాన్ కానీ నాస్ కానీ అనొచ్చు అనమాట. సో దాని యాక్చువల్ అంటే ఈబిఎస్ స్టోరేజ్ అంటాను నేను, సింపుల్ మనం గుర్తున్నారు కాబట్టి ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్ అంటాను, ఈబిఎస్ స్టోరేజ్ అంటాను. సో ఇది మామూలుగా అయితే శాన్ కానీ నాస్ కానీ ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాం, మనకు కావాల్సిన స్టోరేజ్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం సింపుల్ గా. సో ఈబిఎస్ వాల్యూమ్ ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం, క్రియేట్ చేసుకొని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తాం. ఓకే, సో ఇది ఇన్స్టెన్స్ స్టోర్ కి ప్లస్ ఈబిఎస్ వాల్యూమ్స్ కి డిఫరెన్స్ అనమాట. నేనేం చెప్పాను, ఈబిఎస్ వాల్యూమ్స్ ఇట్ ఈస్ అ పర్మనెంట్ స్టోరేజ్, ఎందుకంటే ఇక్కడ ఉంటుంది కాబట్టి మీరు మెషిన్ షట్ డౌన్ చేసినా కూడా డేటా వచ్చి ఇక్కడ ఉంటుంది, అంతే కదా. మీరు మెషిన్ ఇది షట్ డౌన్ చేసినా కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి మీకు డేటాకి ఇబ్బంది లేదు. నెక్స్ట్ ఏంటి, మనకి ఇంక్రీజ్ ద ఈబిఎస్ వాల్యూమ్, మనకు కావాలంటే సైజ్ ఇంకా పెద్దది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత ఏంటి, మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈబిఎస్ వాల్యూమ్ అని చూపిస్తాను. ఇంకోటి ఏంటి, మనకు కావాలంటే దీన్ని తీసి ఇంకో సర్వర్కి అటాచ్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, పని చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇన్స్టెన్స్ స్టోర్ వచ్చి, ఇన్స్టెన్స్ స్టోరేజ్ కాదండి, ఇన్స్టెన్స్ స్టోర్ అంటారు. అది అన్ని సర్వర్లకి అవైలబుల్ ఉండదండి. మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా వరకు ఏమొచ్చింది, మనకి ఈబిఎస్ అనే వచ్చింది, ఈబిఎస్ ఉంది, కానీ కొన్నిటికి మాత్రమే వచ్చింది. అంటే అర్థం ఏంటంటే ఈబిఎస్ అంటే దాని అర్థం ఈబిఎస్ లేదని కాదు, ఈబిఎస్ తో పాటు ఈ 1x50 GB ఎక్స్ట్రా ఇస్తాను వితౌట్ ఎనీ అడిషనల్ ఛార్జ్ అని అర్థం అనమాట. ఓకే, సో అది ఇన్స్టెన్స్ స్టోర్. సో ఇది ఏంటంటే పర్మనెంట్ స్టోరేజ్ కాదు, మీరు ఏమైనా ఫైల్స్ పెట్టారంటే పోతాయి. సో మనం డిప్లాయ్ చేస్తుంది, ఎలా డిప్లాయ్ చేయాలా. సో నేనేం చేస్తానంటే మనకి M3 మీడియం అవుట్ సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే ఇవన్నీ కొంచెం పెద్దవన్నమాట. నాకేం కావాలంటే M3 మీడియం ఒకటి ఉండాలి. ఒక్క నిమిషం, ఆల్ జనరేషన్స్ తీసుకుంటే ఇక్కడ ఇది చూసారా, M3 మీడియం ఒకటి ఉంటుంది. ఓకేనా, M3 మీడియం వచ్చి మీకు 1 CPU 3.57 GB ఆఫ్ ర్యామ్ 1x4 GB SSD అని ఇస్తుంది అనమాట. అది సెలెక్ట్ చేస్తాను నేను మీకు డిప్లాయ్మెంట్ చేసి చూపించడానికి. ఓకే, సో కాన్ఫిగర్ ఇన్స్టెన్స్ డీటెయిల్స్ ఇది ఇస్తాను. నెక్స్ట్ అనండి, ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు చూసినట్లయితే రూట్ వాల్యూమ్ వచ్చి ఈబిఎస్ఏ, దాంట్లో డౌట్ లేదనమాట. నెక్స్ట్ వచ్చి మీరు మరి ఇన్స్టెన్స్ స్టోర్ కావాలి కదా, మీరు చెప్పారు కదా 4 GB అని, దానికోసం ఇక్కడ యాడ్ న్యూ వాల్యూమ్ అంటాను. అన్నప్పుడు మీరు చూడండి ఇక్కడ ఇన్స్టెన్స్ స్టోర్ వచ్చిందా, మీరు కావాలి ఈబిఎస్ వాల్యూమ్ యాడ్ చేసుకోండి. ఈ వాల్యూమ్ తీసుకెళ్ళి మీరు ఎంత కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 TBయా 10 TBయా కూడా పెట్టుకోవచ్చు. మనకు అది కాదు కావాల్సింది, మనకు కావాల్సింది ఇన్స్టెన్స్ స్టోర్ సెలెక్ట్ చేసామన్నమాట. మీరు ఎప్పుడైతే ఇన్స్టెన్స్ స్టోర్ సెలెక్ట్ చేశారో చూడండి అది ఫిక్స్డ్, చేంజ్ ఈ పలానా మోడల్కి అది ఫిక్స్డ్ అనమాట, మీరు చేంజ్ చేయడానికి లేదు. 4 GB అంటే 4 GB ఫిక్స్డ్ అనమాట. ఓకే, సో నేనేం చేస్తాను, సెలెక్ట్ చేసి నెక్స్ట్ యాడ్ ట్యాగ్స్, వాల్యూమ్ టెస్టింగ్ అని, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, లాంచ్ అంటాం. సో మెషిన్ డిప్లాయ్ అయిపోతుంది మనకి. ఓకే, మీరు చూసినట్లయితే మెషిన్ డిప్లాయ్ అయిందనమాట. దీనికి కనెక్ట్ అవుదాం. కనెక్ట్ అయ్యి మీకు ఆపరేటింగ్ సిస్టమ్ లోపల అది ఎలా కనిపిస్తుందో మీకు చూపిస్తాను. ఓకే, సో కాపీ,
ఇంటర్వ్యూలో అడుగుతారండి ఇన్స్టెన్స్ స్టోర్ అంటే డిఫరెన్సెస్ అని అడుగుతారు. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మనం మన డిస్క్ ఏం తెలుసుకోవాలంటే ఎఫ్ డిస్క్ -L అని కొట్టారనుకోండి, మీరు చూసినట్టు రెండు చూపిస్తుంది. ఒకటి వచ్చి డెవ్ XVDA 8589 అంటే 8GB ఫైల్ అనమాట, 8GB డ్రైవ్ అనమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ మన ఓఎస్ డ్రైవ్ అనమాట. అదే మీరు కిందకి వచ్చారనుకోండి, ఇక్కడ చూడండి డెవ్ XVDB అని 4289 4GB ఉందన్నమాట. ఇది ఇన్స్టెన్స్ స్టోర్ మనకి. సో ఇంకా మనకి DF-H అని టైప్ చేసి మీరు చూసినట్లయితే చూడండి, ఒకటి వచ్చి 8GB ఉంటుంది అనమాట, రెండోది వచ్చి ఇది వచ్చి 8GB, ఇది 4GB. ఇట్ ఈస్ ఎక్కడ ఉంది, దేనికి మ్యాప్ అయ్యి ఉంది, మీడియా FRML 0కి మ్యాప్ అయ్యి ఉంది అనమాట. నేనేం చేస్తాను, దాని లోపలికి వెళ్తాను, వెళ్ళి అక్కడ కొన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాను. ఏమని, MKDIR టెస్ట్ ఫోల్డర్ 1 అంటాను, ఫోల్డర్ 1 టెస్ట్ ఫోల్డర్ 2. సో మీరు చూసినట్టు నేను టెస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేశాను. టెస్ట్ ఫోల్డర్ 1కి లోపల, ఎందుకంటే ప్రూవ్ చేయాలి కదా టెంపరీ డేటా అని చెప్పి, టెంపరీగా ఉంటుంది అని చెప్పి. సో నేనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. ఓకే, సిమిలర్ లాగే ఓకే. సో మనం చూసామనుకోండి, LS టెస్ట్ ఫోల్డర్ 1 అంటే దాంట్లో 4 ఫైల్స్ ఉన్నాయి, టెస్ట్ ఫోల్డర్ 2లో 4 ఫైల్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మీకు ఒక వాల్యూమ్ అసైన్, ఇదేంటి ఇన్స్టెన్స్ స్టోర్ అండి. ఇప్పుడు నాకేం కావాలంటే నేను ఇంకొక వాల్యూమ్ అసైన్ చేసి దాన్ని ఫార్మేట్ చేసి దాంట్లో కూడా సేమ్ డేటా పెట్టి ఈ సర్వర్ ఆఫ్ చేసి ఆన్ చేస్తాను అనమాట. చేసినప్పుడు EBS వాల్యూమ్ ఉంది కదా, దాంట్లో డేటా ఉండాలా, దీంట్లో డేటా ఉండకూడదు. అది ఎలాగో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకు మిషన్ అప్ అయింది. ఇప్పుడు ఈ వాల్యూమ్స్కి వెళ్తాను. ఇక్కడ నేను క్రియేట్ వాల్యూమ్ అంటాను. ఓకే, క్రియేట్ వాల్యూమ్ అన్నప్పుడు మీకేమవుతుంది, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఉందన్నమాట. జనరల్ పర్పస్, ప్రొవిజన్ IOPS, కోల్డ్ HDD, త్రూపుట్ HDD అండ్ మ్యాగ్నెటిక్ HDD. ఓకే, సో జనరల్ పర్పస్ వచ్చింది అనుకోండి, జనరల్ పర్పస్ మినిమం వచ్చి 1GB, మాక్సిమం వచ్చి 16 TB అనమాట. అయితే జనరల్ పర్పస్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యాక్చువల్గా, సో మనకి దీని కింద వస్తాయన్నమాట. GP2 అంటే జనరల్ పర్పస్ SSD అనమాట. దీంట్లో మనకి మినిమం IOPS వచ్చి సైజ్ వచ్చి 1GB to 16 TB, బాగా పెద్ద సైజ్ అనమాట 16 TB అంటే. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ 1GBకి 3 IOPS వస్తాయి అనమాట. మినిమం వచ్చి 100, మాక్సిమం వచ్చి 10,000. అంటే ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు IOPS అంటే ఏంటండి, ఫర్ ఎగ్జాంపుల్ మీ బైక్ పవర్ ఎంత అని అడిగారు అనుకోండి, మీరు ఏం చెప్తారు, మీ బైక్ పవర్ ఎంత అంటే నా బైక్ పవర్ 180 kg అని చెప్తారా? సంబంధం ఏం లేదు కదా. సో మీ బైక్ పవర్ ఎంత అంటే మీరేం చెప్తారు, అది 150cc, 180cc, నాదనుకోండి బుల్లెట్ అనుకోండి, అది 350cc, పేరుకి మాత్రం 350cc, అది పోయేది మాత్రం చిన్న బొద్దులేండి. సో ఇట్లా ఉంటుంది అనమాట, రైట్. అలాగే ఒక డిస్క్ యొక్క పర్ఫార్మెన్స్ మనకు కావాలంటే దాని క్యాలిక్యులేషన్ వచ్చి మనకి ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్ అండి. ఓకేనా, ఒక డిస్క్ కి ప్రతి ఒక్క డిస్క్ కి IOPS ఉంటుంది అనమాట, ఇన్పుట్ అవుట్పుట్ పర్ సెకండ్. ఇది ఎక్కువ కొద్ది పర్ఫార్మెన్స్. ఇది అంటే CC లాగా అనమాట, మనకి ఏ విధంగా అయితే మన బైక్ కి CC ఉంటుందో IOPS అనేది CC లాగా అనమాట. సో ఈ GP2 లో ఏంటంటే మీకు పర్ GB
3 IOPS ఉంటుంది అనమాట. మినిమం వచ్చి 100, మాక్సిమం వచ్చి 10,000. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 GB తీసుకున్న 30 IOPS రావండి, మినిమం వచ్చి 100 వస్తుంది. 10 ఇచ్చాను అనుకోండి, మినిమం 100. అలాగని నేను 10,000 ఇచ్చాను అనుకోండి, 10,000 ఇంటూ 3 30,000 రాడు, మాక్సిమం వచ్చి 10,000 IOPS అనమాట. ఓకే, సో జనరల్ పర్పస్ లో క్యాలిక్యులేషన్ అది. తర్వాత ఏంది మీకు ప్రొవిజన్ IOPS. ప్రొవిజన్ IOPS లో అలాంటిది ఏం లేదనమాట. మినిమం వచ్చి 4 GB, మాక్సిమం వచ్చి 16 అనమాట. మనకి IO1 లో, IO1 అంటే ప్రొవిజన్ IOPS అనమాట, ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మాక్సిమం వచ్చి మీకు 32,000 IOPS అండి. చూసారంటే ఇక్కడ మినిమం వచ్చి 100, మాక్సిమం అంటే 3 GB per IOPS ఏం లేదు. నాకు కావాలంటే నేను ఇక్కడ దాన్ని ఏమంటారు, నేను 100,000 GB ఇచ్చుకోవచ్చు, ప్లస్ IOPS నాకు 3,000 కాబట్టి అది కూడా ఇచ్చుకోవచ్చు బేసిక్గా. అట్లా కూడా అలాంటి క్యాలిక్యులేషన్ ఏం లేదు. కానీ IO1 వచ్చి కాస్ట్లీ అవుద్ది మీకు బాగా, సో జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ వచ్చి ఈ 3 వచ్చి దీనికి పెద్ద పర్ఫార్మెన్స్ ఏం లేదండి. కోల్డ్ హెచ్డి అనుకో, దీనికి సంబంధం లేదు, నాట్ అప్లికబుల్. కింద చూడు ఇక్కడ ఇస్తున్నాం త్రూపుట్ 12 Mbps, వెరీ లెస్. నెక్స్ట్ త్రూపుట్ 40 Mbps, వెరీ లెస్. మ్యాగ్నెటిక్ అయితే అసలు ఏమీ లేదు. కాబట్టి నాకు తెలిసి కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఈ కోల్డ్ హెచ్డిడి త్రూపుట్ తీసేస్తారు. ఎందుకంటే ఒకప్పుడు హెచ్డిడి చాలా కాస్ట్లీగా ఉండేదండి, ఇప్పుడు ఏంటంటే అందరూ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు, ఓకేనా. కాబట్టి చీప్ అయిపోయింది ఇప్పుడు. కాబట్టి కొన్ని రోజులకి తీసేసినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు మనం జనరల్ పర్పస్ తీసుకుంటాను. ఇక్కడ తీసుకొని నేనేం చేస్తానంటే ఒక 5 GB వాల్యూమ్ తీసుకుంటాను. ఓకే, తీసుకొని క్రియేట్ చేస్తాను, క్రియేట్ వాల్యూమ్ అంటాను. సో మీరు వాల్యూమ్ ఎవరికి అసైన్ కానప్పుడు మీకు ఈ విధంగా ఉంటుంది అనమాట, అవైలబుల్ అని. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని తీసుకెళ్ళి మన EC2 టెస్టింగ్ ఉంది కదా, టెస్టింగ్ దానికి అసైన్ చేస్తాను. రైట్ క్లిక్, అటాచ్ వాల్యూమ్, ఇక్కడికి వచ్చి EC2 వాల్యూమ్ టెస్టింగ్ అసైన్ చేసి అటాచ్ అంటాను. ఓకే, వచ్చిందనమాట. సో మీరు అటాచ్ చేయగానే ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా మనం పేర్లు ఇచ్చుకోవాలండి. యాక్చువల్గా పేర్లు ఇస్తేనే అంటే పెద్ద ఎన్వైరన్మెంట్లో పేర్లు సరిగ్గా ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళకి తెలియదు అనమాట ఎవరు ఏం వాడుతున్నారని. సో ఇట్లా ఇస్తాను, డేటా 1 అంటారు, అంటే డేటా వాల్యూమ్ 1 అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇన్స్టెన్సెస్కి వెళ్ళి సో దీనికి అసైన్ చేసాం. ఇప్పుడు మనం ఇది నిజంగా మనకు కనిపిస్తుందా లేదా ఎలా తెలుసుకునేది? ఇంతకుముందు మనకి FDisk కొట్టి 2 కనిపించినాయి, మళ్ళీ ఇంకో FDisk కొడదాం. FDisk-L అని టైప్ చూడండి. నేను ఇప్పుడు చేయబోయేది కేవలం లైనక్స్ సంబంధించిందండి, దీనికి అమెజాన్కి సంబంధం లేదు. ఇప్పుడు చేయబోయే స్టెప్స్ అన్ని కూడా లైనక్స్ లో పార్టీషన్ క్రియేట్ చేసుకుని ఏ విధంగా వాడుకోవాలని. మీరు చూసినట్లయితే FDisk కొడితే ఆల్రెడీ మన 8 GB చూపిస్తుంది, మన 4 GB చూస్తుంది, దాంతో పాటు మన 5 GB కూడా చూపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు నేను ఈ డైరెక్ట్ గా ఈ 5 GBని వాడుకోలేదండి, ఎందుకంటే ఇది మనకి ఎలా చెప్పొచ్చు అంటే ఎలా ఉందంటే ప్రస్తుతం మనం వీటిని అంటే మీకు ఇది తెలుసు కదా, ప్యాడీ తెలుసు కదా, ఒడ్లు తెలుసు కదా, ఒడ్లు లాగా ఉందన్నమాట. మనం ఎవరికైనా ఇంటికి భోజనంకి వచ్చారనుకోండి, ఏదో తినని చెప్పి ఒడ్లు పెట్టామంటే ఎలాగ ఉంటుంది, చండాలంగా ఉంటుంది. ఓకేనా, సో మనం ఏం చేయాలా, అది మనం యూజ్ చేసుకునే దానికి మార్చుకోవాలన్నమాట. దానికి ఏం చేస్తాం, ఒడ్లను ఏం చేస్తాం మనం రైస్ గా మారుస్తాం. అవునా, రైస్ గా మార్చిన తర్వాత తింటామా, కాదు కదా, దాన్ని మళ్ళీ మనం అన్నంగా మారుస్తాం. సేమ్ ఇక్కడ కూడా అనమాట. ప్రస్తుతం ఇది మనకి ఒడ్లు లాగా ఉంది, దీన్ని ఏం చేయాలంటే మనం ఫార్మేట్ చేసి మనకు అనుగుణంగా మార్చుకోవాలి, అంటే పార్టిషన్ క్రియేట్ చేయాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దానికోసం ఏం చేస్తానంటే మీరు చూసండి LSBLK అని టైప్ చేశారు అనుకోండి, మీరు చూసినట్లయితే మనకి 3 ఉన్నాయి. ఒకటి వచ్చి 8 GB XVDA 8 GB, XVDF 5 GB మనకి అసైన్ చేసింది. ఇన్స్టెన్స్ స్టోరేజ్ చూడండి ఎఫర్మల్ ఇది అనమాట. మీరు చూసారా XVDA కింద XVDA1 ఉంది. అంటే ఏమైందంటే ఇప్పుడు మీకు విండోస్ లో చూపించాలంటే ఓకే, సో మీరు చూసినట్లయితే ఇక్కడ ఈ XVDA ఉంది కదా, దాన్ని డిస్క్ 0 అనుకోండి ఇక్కడ. ఓకేనా, XVDA డిస్క్ 0. దాని లోపల డిస్క్ 0 నేను ఏం చేశాను, C డ్రైవ్ పెట్టాను, కొన్ని ఉన్నాయి, వేరే డ్రైవ్స్ ఉన్నాయి. అవునా, మీరు చూసినట్లయితే లేదంటే ఇంకోటి తీసుకుందాం, ఆగండి, ఇది తీసుకోండి.
మనకి XVDA వచ్చి డిస్క్ 2 అనుకోండి, దాని లోపల నాకు ఏముంది, డి డ్రైవ్ ఉంది, జీ డ్రైవ్ ఉంది, హెచ్ డ్రైవ్ ఉంది, ఐ డ్రైవ్ ఉంది. ఓకేనా, సేమ్ ఇక్కడ కూడా అదే అనమాట. సో దాని లోపల క్రియేట్ చేసిన వన్ ఆఫ్ ద డి డ్రైవ్ వచ్చి XVDA1. లైక్ దట్ మనం మల్టిపుల్ పార్టిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇతను ఏంటంటే ఇప్పుడు నా డిస్క్ 2 931 GB కదా, అంతా ఒకటే పార్టిషన్ కూడా క్రియేట్, ఇక్కడ ఏంటంటే 400 ఒకటి, 300 ఒకటి, 100 ఒకటి క్రియేట్ చేశాను. ఇక్కడ అది అవసరం లే, అతను ఏంటంటే మొత్తం ఒకటే క్రియేట్ చేశాడు అనమాట, అదే XVDA1. మనం కూడా ఏం చేయాలంటే ఇప్పుడు దీన్ని మనం ఫార్మేట్ చేసి ఈ విధంగా రావాలన్నమాట, ఒక పార్టిషన్ దాంట్లో క్రియేట్ చేయాలి. ఓకే, దానికోసం నేను ఏం చేస్తాను, ఎఫ్ డిస్క్ అని పెట్టి డెవ్ ఈ పేరు ఇస్తాను, హిట్ ఎంటర్ అంటాను. ఓకే, ఇదేమంటుంది, ఎఫ్ డిస్క్ యూటిలిటీ స్టార్ట్ అయిందనమాట. ఎమ్ నొక్కితే హెల్ప్ వస్తుంది. మనకు కావాల్సిందంటే మనం ఏమేమి వాడతాము, కొత్త న్యూ పార్టిషన్ వాడతాము. న్యూ పార్టిషన్ వాడి, సో తర్వాత లాస్ట్లో సేవ్ డబ్ల్యూ రైట్స్ పార్టిషన్ అంటాము, తర్వాత పి ప్రింట్ పార్టిషన్ అంటాం, ఉందా లేదా అని చెప్పి. ఫస్ట్ నేనేమంటాను, నేను ఫస్ట్ పి అంటాను, అంటే ప్రింట్ ఆల్రెడీ ఉన్న పార్టిషన్ ఉందా అని. పి నొక్కితే ఏం చెప్తుంది, బాబు ఏం లేదు, పార్టిషన్ ఖాళీ అని చెప్తుంది. సో ఇప్పుడు ఎన్ నొక్కుతాను. ఎన్ నొక్కితే అడుగుతున్నమాట, మీకు ప్రైమరీ పార్టిషన్ కావాలా, ఎక్స్టెండెడ్ పార్టిషన్ కావాలా అని. నాకు ప్రైమరీ కావాలి. ఇంకా డిఫాల్ట్స్ ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఓకే, సో పార్టిషన్ వన్ ఆఫ్ ద టైప్ ఈస్ సెట్ అనమాట. కానీ మీరు క్యూ కొడితే క్విట్ అయిపోద్ది అనమాట, డబ్ల్యూ కొట్టాల, డబ్ల్యూ కొడితే సేవ్ అవుద్ది. సింకింగ్ డిస్క్స్. ఇప్పుడు LSBLK అని టైప్ చేస్తాను మళ్ళీ, మీరు చూడండి, ఇప్పుడు ఇంతకుముందు చూడండి, ఇది డిస్క్, ఇది పార్టిషన్ వచ్చేసిందా. సో ఇప్పుడు మనం ఏం చేసాం, వడ్లని రైస్ గా మార్చాం. ఓకే, రైస్ ని ఏం చేయాలి, ఇప్పుడు అన్నంగా మార్చాలి, అంటే దీని మీద ఒక ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలన్నమాట, అప్పుడే వాడుకోగలం. ఓకే, MK FS ext3 అని పెట్టి డెవ్ XVDF1 అన్నాను అనుకోండి. ఇప్పుడు అది ఫైల్ సిస్టమ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఇప్పుడు నేనేం చేశాను, దాన్ని రైస్ గా మార్చాను, అది అన్నంగా మార్చాను. ఇప్పుడు అన్నాన్ని తినాలా, అన్నం తినాలి ఏం చెప్పాలా, ఇప్పుడు తినాలంటే ఆబ్వియస్ గా కంచంలో పెట్టాలిగా. ఇప్పుడు రైస్ పక్కింట్లో ఉండి మీరు ఇంట్లో తినాలంటే ఎట్లా తింటారు, తీసుకొచ్చి బంధువులకు పెడితేనే కదా, తీసుకొచ్చి కంచంలో పెడితేనే కదా తింటారు. అలాగే నేను ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేశాను, బట్ మౌంట్ చేయాలన్నమాట, దీనికి యాడ్ చేస్తేనే కదా. సో దానికి మౌంట్ చేస్తాం అనమాట. అది ఎలా మౌంట్ చేస్తామంటే, నేను సో MKDIR అని పెట్టి దీనికి ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను, 5 GB డ్రైవ్ అని క్రియేట్ చేస్తాను ఒకటి, దీనికి మౌంట్ చేస్తాను అనమాట. చూడండి, మౌంట్, సింపుల్ గా మౌంట్ అని కమాండ్ రన్ చేశారనుకోండి, లేదా df-h అని కమాండ్ చేశారు అనుకోండి, ప్రస్తుతానికి మీకు XVDF కనిపించదు. చూడండి, ఇక్కడ XVDA ఉంది, DB ఉంది, ఇది కూడా ఇన్స్టెన్స్ వరకు మౌంట్ అయింది, కానీ XVDF కనిపించలేదు. సో నేనేం చేస్తాను, మౌంట్ dev XVDF 5 GB డ్రైవ్ అని టైప్ చేస్తే మీకు కాపీ అయిపోయింది, చూసారా, సారీ క్రియేట్ అయిపోయింది, చూసారా, మౌంట్ అయింది. ఇప్పుడు df-h అని టైప్ చేసాను అనుకోండి, మీకు కనిపిస్తుంది అనమాట. చూడండి, XVDF 5 GB కనిపిస్తుందా, దేనికి మౌంట్ అయింది, 5 GB డ్రైవ్ అనే ఫోల్డర్కి మౌంట్ అయింది. XVDB వచ్చి ఇన్స్టెన్స్ స్టోర్, దేనికి మౌంట్ అయింది, దీంట్లో అనమాట. ఇప్పుడు నేనేం చేస్తానంటే, దీనిలో మనం 2 ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, cp-rf టెస్ట్ ఫోల్డర్ దేనికి ఫైండ్ చేద్దాం, 5 GB డ్రైవ్ కాపీ చేద్దాం. ఓకే, ఇప్పుడు LS దీంట్లో కూడా 2 ఫోల్డర్లు ఉన్నాయి, దాని లోపల కావాలంటే టెస్ట్ ఫోల్డర్ 1లో 5 ఫైల్స్ ఉన్నాయి. అలాగే మనకి టెస్ట్ ఫోల్డర్లో కూడా, అంటే 5 GB డ్రైవ్ లోపల ఫస్ట్ ఫోల్డర్ 5 ఫైల్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే, దీన్ని షట్ డౌన్ చేస్తాను, రీబూట్ కాదండి, షట్ డౌన్ చేస్తాను, స్టాప్ చేసి స్టార్ట్ చేస్తాను, ఏమవుద్దో చూద్దాం.
సార్ రీబూట్ చేస్తే ఉంటాయా పోతాయా సార్ ఫైల్స్? రీబూట్ చేస్తే ఉంటాయి, రీబూట్ చేస్తే ఉంటుంది, స్టాప్ చేస్తే పోతాయి. ఓకే, సో స్టాప్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేద్దాం. రైట్ క్లిక్, ఇన్స్టెన్స్ స్టార్ట్ అంట. బై ద వే మీరు బిల్లింగ్ అర్థం చేసుకోవాలండి. మీరు బిల్లింగ్ ఎలా ఇంతకుముందు ఎలా ఉండేదంటే మీకు ప్రతి గంటకి బిల్లింగ్ కదా, కానీ ఒకవేళ ఒక గంట లోపల మీరు 4 సార్లు షట్ డౌన్ చేసి స్టార్ట్ చేశారనుకోండి, 4 గంటల బిల్ పడుతుంది మీకు, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ మధ్య మీరు సెకండ్స్ బిల్లింగ్ మార్చారని చెప్పారు, బట్ స్టిల్ ఆ విధంగా ఉంటుంది అనమాట. కాబట్టి మీరు ఒక సర్వర్ ఒక 30 సార్లు రీస్టార్ట్ చేసి ఒక గంట లోపల బిల్ వచ్చిందంటే బాధపడద్దు. ఓకే, రన్నింగ్, మీకు ఐపీ గుర్తు మారిపోయి ఉండాలా. సో ఒకవేళ నేను రీస్టార్ట్ చేసినా రాదు, కొత్త ఐపీ వాడాలి. సరే రాదు, సో క్లోజ్ చేసి కొత్త తీసుకుంటాను. ఓకే, మనం ఏం చేద్దాం ఇప్పుడు చూడండి. LS 5 GB డ్రైవ్లో ఎంటర్ చేస్తే మనకి ఉండాలి కదండి, ఎందుకు లేదు? సరే ఫస్ట్ ఈ లోపల మనం ఇది చూద్దాం. ఇది ఏంది, మీడియా కదా, మీడియా ఎఫ్ఆర్ఎంఎల్ లోపల చూస్తే ఆబ్వియస్గా లేవు చూడండి, అది ఉంది కానీ లోపల ఏం లేవు మీకు. కానీ కామెడీ ఏంటంటే 5 GB డ్రైవ్లో కూడా లేవు. ఎవరైనా చెప్పగలరా ఎందుకు? ఎనీవన్? సో DF-H అని కొడితే మీరు చూసినట్లయితే మనకి 5 GB డ్రైవ్ చూపించలేదు చూడండి, కానీ ఇది చూపిస్తుంది. సో ఎఫ్ఆర్ఎంఎల్లో ఆల్రెడీ లేవు, మనం ఆల్రెడీ చెక్ చేస్తాం చూడండి. LS-FRML 0 మీడియా ఎఫ్ఆర్ఎంఎల్ ఏం లేదు. కానీ పాయింట్ ఏంటంటే 5 GB ఎక్కడ పోయింది అంటే, లైనక్స్లో ఏమవుద్దంటే మీరు మౌంట్ చేశారు బాగానే ఉంది, కమాండ్ ఏది మీరు మౌంట్, సో ఇది చేశారనమాట. అయితే ఈ మౌంట్ చేసింది మనం సేవ్ చేయాలి. రీస్టార్ట్ చేసినప్పుడు ఈ కాన్ఫిగరేషన్ మెమరీలో ఉంది. ఇప్పుడు మౌంట్ ఎంటర్ కొట్టాను కదా, ఇప్పుడు చూడండి వస్తుంది LS, దీని లోపల చూసారు టెస్ట్ ఫోల్డర్ 1 అంటూ ఉంటుంది, డేటా పోలేదు యాక్చువల్గా. అయితే ఏమైందంటే మీరు ఈ మౌంట్ అని మీరు ఈ కాన్ఫిగరేషన్ చూసారు, ఇది మెమరీలో ఉంది. ఎప్పుడైతే నేను సిస్టమ్ షట్ డౌన్ చేసి రీస్టార్ట్ చేశానో ఆ కాన్ఫిగరేషన్ పోయింది. మరి పర్మనెంట్ గా ఉండాలంటే ఏం చేయాలంటే, నేను యాక్చువల్ కాపీ చేసి ఇట్లా నానో ETC-FS ట్యాబ్ అని ఉంటుంది, సారీ FS ట్యాబ్ అని ఉంటుంది. దీని లోపల మనం సేవ్ చేయాలి, ఇక్కడికి వచ్చి దీని లోపల సేవ్ చేయాలి ఇక్కడ. సరే ఇక్కడ చూసారా ఈ విధంగా అనమాట. ఇలా పెట్టాలా, ఇలా పెడితే ఏమవుతుందంటే అప్పుడు ఒకవేళ మీకు సర్వర్, అందుకే చూసారా మీకు ఎఫ్ఆర్ఎంఎల్ వచ్చింది, ఇది మంది రాలా. సో సేమ్ ఇదే సెట్టింగ్స్ ఇవ్వచ్చు అనమాట మీరు. ఇచ్చి Ctrl-O Ctrl-X మళ్ళీ రీబూట్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మౌంట్ అయిపోతుంది. ఓకే, సో మీరు చూసినట్లయితే మన EBS వాల్యూమ్ లో డేటా ఉందండి, అలాగే అది ఎక్కడికి పోలేదు చూసారా. ఇంకా టెస్ట్ ఫోల్డర్ అని క్రియేట్ చేసి 1 అంటే మనకు ఫైల్స్ అట్టే ఉన్నాయి, కానీ మనకి మీడియా ఎఫ్ఆర్ఎంఎల్ లో పోయినాయి. కాబట్టి ఇన్స్టెన్స్ స్టోర్ లో డేటా పెడితే మీరు పోతుంది, స్టాప్ చేసి స్టార్ట్ చేస్తే, వేరస్ EBS వాల్యూమ్ లో మీకు పోదు. ఇది డిఫరెన్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది అనమాట, ఆ మాత్రం వాడు ఫ్రీగా ఇవ్వడం ఎందుకు అని చెప్పి. ఓకే, సో అంటే మీకు యూస్ కేస్ తెలియాలి కదా, ఇన్స్టెన్స్ స్టోర్ ఎక్కడ వాడాలా. ఇచ్చాడు సరే, నేను మీకు ఏంటంటే ఒక రోడ్ రోలర్ ప్రజెంట్ చేస్తాను, ఓకేనా. మీరు తెలివితేటలు ఉన్న వాళ్ళైతే ఏం చేస్తారు, రోడ్ రోలర్ని 2 విధాలుగా చేయొచ్చు. ఒకటేంది, మన దగ్గర తెలిసిన కాంట్రాక్ట్ వాడు ఎవడన్నా ఉంటే దీన్ని లీజ్కి ఇవ్వచ్చు. ఎవరు లేరు అనుకోండి,
ముక్కలు చేసి ఇనప అమ్మేయచ్చు. పర్పస్ తెలియాలి ఏం చేయొచ్చు దాంతో అని చెప్పి. లేదు అట్లే పెట్టుకుంటారంటే ఇంక మనం దేవుడు కాపాడాలి మిమ్మల్ని. ఓకే, అలాగే సో ఈ ఇన్స్టెన్స్ స్టోరు ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎందుకంటే డేటా ఉండదు కాబట్టి ఎప్పుడు వాడుకోవచ్చు అంటే, సో మీకు నేను ఒక డేటాబేస్ డిజైన్ చేయమని చెప్పాను అనుకోండి, డేటాబేస్ కోసం కావాలా ఒక EC2 మెషిన్ క్రియేట్ చేయాలా. సో మీరు డేటాబేస్ చేయాలంటే మీకు ఏమేమి డ్రైవ్స్ కావాలా అంటే, ఆబ్వియస్ గా ఓఎస్కి ఒక డ్రైవ్ కావాలి, ఆ తర్వాత డేటాకి ఇంకో డ్రైవ్ కావాలి, తర్వాత లాగ్స్కి ఇంకో డ్రైవ్ కావాలి, తర్వాత బ్యాకప్కి ఇంకో డ్రైవ్ కావాలి, ఆ తర్వాత టెంప్ DB అని ఉంటుంది, టెంప్ DBకి ఒక డ్రైవ్ కావాలి. ఓకేనా, సో బ్యాకప్ ఒక డ్రైవ్ కావాలి. సో ఆ తర్వాత ఇంకేంది మనకి ఉన్న ఇంకా ఎక్స్ట్రా ఇంకో డ్రైవ్ పెట్టుకోవచ్చు, బట్ ఈ చాలన్నమాట. సో ఇప్పుడు నేను డిజైన్ చేయాలంటే నేను ఏం చేస్తాను, ఆపరేటింగ్ సిస్టమ్ కి GP2 వాల్యూమ్ EBS GP2 వాల్యూమ్ తీసుకుంటాను. ఎందుకంటే ఆపరేటింగ్ సిస్టమ్ ఇది చాలా అనమాట. మనకి GP2 వాల్యూమ్ ఏం చెప్పాను, per GB 3 IOPS వస్తాయని చెప్పాను, మినిమం 100 IOPS. ఆపరేటింగ్ సిస్టమ్స్ ఇస్ మోర్ దెన్ ఎనఫ్. డేటాకి ఏం చేస్తాను, EBS IO1 అంటాను. ఎందుకు IO1 నుంచి మోర్ పర్ఫార్మెన్స్ అనమాట. మనకు కావాల్సి వస్తే మనకి ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలంటే డేటాకి లాగ్స్ అనేది రెండు చాలా ఇంపార్టెంట్ అండి మనకి డేటాబేస్. దీనికి ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలంటే EBS IO1 వాడతాను. ఇప్పుడు టెంప్ DB లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అది జస్ట్ మీకు టెంపరీ స్టోరేజ్ గా వాడుకుంటుంది కాబట్టి దానివల్ల అది పోయినా కూడా నష్టం లేదనమాట. దానికోసం ఏం చేస్తాను, ఇన్స్టెన్స్ స్టోర్ వాడతాను, ఆ డేటాను అక్కడ పెడతాను అనమాట. ఫైనల్ గా బ్యాకప్ వచ్చింది అనుకోండి, బ్యాకప్ ఏంది మనకి ఉంది కదా కోల్డ్ HDD అని చెప్పి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కోల్డ్ HDD, ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇక్కడ వాల్యూమ్స్ ఉన్నాయి చూసారా, క్రియేట్ వాల్యూమ్ అంటే కోల్డ్ HDD, త్రూపుట్ HDD, మ్యాగ్నెటిక్, ఈ మూడు ST1 ST1 వీడి తిరిగి పెట్టాడు కానీ ఇండియాలో రిజర్వేషన్ గురించి తెలిసి ఉంటే వీడి మీద కేసు వేసేవాళ్ళు ఈమె పెట్టినందుకు. సో మ్యాగ్నెటిక్ రైట్. సో మీరు చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట మనకి. ఓకే, సో మనం ప్లాన్ చేసుకోవాలి ఈ విధంగా. సో ఇక్కడ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఫిట్ అయింది మీకు ఇన్స్టెన్స్ స్టోరు, ఇక్కడ ఫిట్ అయింది అనమాట. అంటే టెంపరీ స్టోరేజ్, అంటే ఈ టెంప్ DB పోయినా నష్టం లేదు కాబట్టి దాన్ని అక్కడ పెడతాం. సో ఇది డేటాబేస్ ఓకే. ఒక నార్మల్ సర్వర్ తీసుకున్నప్పుడు మీరు తెలుసో లేదో, విండోస్ లో మీకు విండోస్ లో వర్చువల్ మెమరీ కాన్సెప్ట్ ఉంది. విండోస్ లో వర్చువల్ మెమరీ, వేరే లైనక్స్ లో వచ్చి స్వాప్ టెంప్ TFS అని ఉంటుంది అనమాట. అంటే టెంపరీ అనమాట. టెంప్ FS మనం ఏం చేయొచ్చు అంటే ఈ వర్చువల్ మెమరీ దీంట్లో పెట్టుకోవచ్చు. ఓకే, సో విండోస్ లో ఎక్కడ ఉంటుందంటే అడ్వాన్స్, పర్ఫార్మ్ సెట్టింగ్స్, అడ్వాన్స్, చేంజ్ అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని పేజ్ ఫైల్ అని కూడా అంటారండి. పేజ్ ఫైల్ అంటారు, వర్చువల్ మెమరీ అంటారు యాక్చువల్ విండోస్ లో. దాన్ని ఇక్కడ పెట్టుకోవచ్చు. బట్ ఈ ఇన్స్టెన్స్ స్టోర్ అనేది అన్నిటికీ ఉండదు అండి. ఇక్కడ చూసారనుకోండి మీరు, ఓన్లీ ఫ్యూ మోడల్స్ కే ఉంటుంది అనమాట. సో ఇన్స్టెన్స్ వెళ్ళి మనం లాంచ్ ఇన్స్టెన్స్ అన్నాం అనుకోండి, మీకు అన్ని మోడల్కి ఇన్స్టెన్స్ స్టోరేజ్ ఉండదు అనమాట. మీరు వచ్చారంటే కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఉండదు. సో కొన్నిటికి మ్యాక్సిమం EBS ఓన్లీ అని, ఎక్కడైతే EBS ఓన్లీ అని ఉందనుకోండి వాళ్ళకి ఏంటంటే మీకు ఇన్స్టెన్స్ స్టోర్ లేదనమాట. సో మీరు చూసినట్లయితే మీరు కొన్ని జాగ్రత్తగా, కొంచెం ఓల్డ్ జనరేషన్స్ కి మాత్రమే EBS ఇన్స్టెన్స్ స్టోర్లు ఉంటాయి. మీరు చూసండి జనరేషన్ G2 అంటే జనరేషన్ 2 అనమాట. పైకి పోయారు అనుకోండి చూడండి, F1, C2, C1, అలాగే C3, సో మనం ఒకవేళ C4 అండ్ C5 చూసామనుకోండి, C4 ఇదంతా, C4 లో పెద్దగా ఉండవు అనమాట. అలాగే C5 లో కూడా ఉండదు. మళ్ళీ ఇక్కడ చూస్తే దీనికి ఉంది, మళ్ళీ ఇక్కడ చూడండి. ఇది ఎందుకంటే మీకు ఎక్కువ పర్ఫార్మెన్స్ కావాలండి ఈ విధంగా. సో అన్నిటికీ ఉండదు, డిపెండ్స్ అపాన్ మోడల్ టు మోడల్ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్ ఆర్ EBS వాల్యూమ్ అండ్ ఇన్స్టెన్స్ స్టోర్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? అర్థం కాలేదు ఇక్కడ? సూర్య సార్ ఇక్కడ మనం నానోలో ETCలో FS ట్యాబ్ లోకి వెళ్ళాం కదా, FS ట్యాబ్ అనేది ఏం సార్, అది ఏం కాన్ఫిగరేషన్ ఫైల్ అది? అదేంటంటే మీకు ఏమైనా డ్రైవ్స్ ఉన్నాయనుకోండి,
లైనక్స్ లో ఇది ఏం చేస్తుందంటే ఇక్కడ మీరు చెప్పాలన్నమాట, ఒకవేళ సర్వర్ స్టార్ట్ అయినా రీబూట్ అయినా కూడా రీబూట్ అయిపోయినాక ఏ డ్రైవ్స్ మౌంట్ అవ్వాలని. విండోస్ లో ఆ ప్రాబ్లం లేదండి. విండోస్ లో ఏమవుతుందంటే మీకు మీ సిస్టమ్ షట్ డౌన్ అయి స్టార్ట్ అయిపోయినాక విండోస్ లో ఆటోమేటిక్ మౌంట్ అయిపోతాయి, ఇవన్నీ బ్యాక్ ఎండ్ లో మౌంట్ అయిపోతాయి, ఆటోమేటిక్ విండోస్ చేస్తుంది అది. కానీ లైనక్స్ లో ఆటోమేటిక్ జరగదన్నమాట. కాబట్టి మీరు ఏదైనా మీరు మౌంట్ పాయింట్ క్రియేట్ చేసినప్పుడు ఎఫ్ఎస్ ట్యాబ్ లో ఉండదు, చూడండి అన్నిటికీ ఉంటుంది. ఎఫ్ఎస్ ట్యాబ్ లో పెట్టలేదు అనుకోండి మీకు డ్రైవ్ మౌంట్ కాదు, ఉంటుంది డ్రైవ్ ఉంటుంది కానీ ఆపరేటింగ్ సిస్టమ్ లో మౌంట్ కాదనమాట. సో మౌంట్ చేయాలంటే ఆటోమేటిక్ గా మౌంట్ అవ్వాలి, ప్రతి రీబూట్ తర్వాత ఇది కాన్ఫిగర్ చేయాలి. ఓకేనా? ఓకే సార్. క్వశ్చన్స్ అండి. హలో ఉషా గారు, అంటే వాల్యూమ్స్ అంటే ఇది వరకే చెప్తారా లేదంటే స్నాప్ షాట్స్ అవి? వెళ్దాం ఇంకా కాలే, ఇది అర్థమైందా ఫస్ట్? ఓకే ఓకే అండి, ఇది క్లియర్ కదా? ఇది ఓకే. అన్మౌంట్ ఏమైనా చేసి చూపిస్తారేమో అని చెప్పి. అన్మౌంట్ ఎంతసేపు చేయాలండి విషయం అది? న్యూమౌంట్ 5 GB డ్రైవ్ అయిపోయింది అంతే. ఓకే, నా లోపల ఏముండదు చూసారా? మౌంట్ చేశారనుకోండి దాని లోపల ఫైల్స్ వస్తాయి. అది ఓకే. లైనక్స్ సంబంధించింది, ఇది అసలు AWS సంబంధించింది కాదు. ఓకే, అన్మౌంట్ చేస్తాను. అన్మౌంట్ చేసినాక తర్వాత వచ్చి వాల్యూమ్స్కి వస్తాను. సో ఇప్పుడు వాల్యూమ్ వచ్చింది కదా, సో మీరు ఏం చేయొచ్చు దీని బ్యాక్, ఒకవేళ మీరు వాల్యూమ్ డిలీట్ చేయాలనుకుంటున్నారు బేసిక్గా, సో మీరు కొంచెం కష్టం ఏం చేయొచ్చు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, రైట్ క్లిక్ చేసి క్రియేట్ ఏ స్నాప్ షాట్ అంటాను. స్నాప్ షాట్ అని చెప్పి డేటా వాల్యూమ్ స్నాప్ అంటాను. ఓకేనా? స్నాప్ షాట్ క్రియేట్ చేసి క్రియేట్ స్నాప్ షాట్ అన్నాం. హర్ష, ఇప్పుడు ఒకసారి క్రియేట్ చేసినాక మనం 8 GB ఇచ్చాం కదా ఎలాస్టిక్ బ్లాక్ స్టోర్, దాన్ని మళ్ళీ మనకు కావాల్సింటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు కదా ఎప్పుడైనా? చేసుకోవచ్చు. సింపుల్ గా రైట్ క్లిక్ కొట్టి మాడిఫై కొట్టి మీకు ఎంత కావాలని తెచ్చుకోండి. కానీ మీకు ఆపరేటింగ్ సిస్టమ్ సపోర్ట్ చేస్తుందా అది పాయింట్ చూసుకోవాలి కదా. మామూలుగా FDISK అయితే సపోర్ట్ చేయాలి, మీరేదో LVM క్రియేట్ చేసుకొని ఉండాలి, లాజికల్ వాల్యూమ్ అనేది. ఓకే, మనకి క్రియేట్ అయింది కదా. ఇప్పుడు నేనేం చేస్తానంటే వాల్యూమ్ నేను చేస్తాను, ఇక్కడికి వచ్చి ఈ వాల్యూమ్ ఉంది కదా, రైట్ క్లిక్ చేసి డిటాచ్ వాల్యూమ్. ఓకే, సో మీరు చూడండి ఒకసారి డిటాచ్ అయిపోయినాక మీకు ఈ విధంగా వస్తుంది అనమాట, మీకు అవైలబుల్ అని వస్తుంది మీకు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు మనం, నేను రైట్ క్లిక్ కొట్టి దీన్ని బేసిక్గా డిలీట్ వాల్యూమ్ అని చేసేసాను, అయిపోయింది అనమాట. సో మళ్ళీ మీకు కావాలి అనుకుంటే మీకు స్నాప్ షాట్స్కి వెళ్తాం. స్నాప్ షాట్ మీరు ఆల్రెడీ స్నాప్ తీసుకున్నారు చూసారా. సో మనం రైట్ క్లిక్ చేసి కావాలనుకుంటే దాన్ని ఏమంటారు క్రియేట్ వాల్యూమ్ అన్నారు అనుకోండి, దాని నుంచి వాల్యూమ్ క్రియేట్ అవుతుంది.
ఓకే, సో నేనేం చేస్తాను, సెలెక్ట్ చేసి మీకు సో మళ్ళీ క్రియేట్ వాల్యూమ్ అంటాను. క్రియేట్ వాల్యూమ్ అని ఇమేజ్ వచ్చారనుకోండి, మీకు వాల్యూమ్ క్రియేట్ అవుతుంది. మళ్ళీ రైట్ క్లిక్, అటాచ్ వాల్యూమ్, అటాచ్ అన్నారనుకోండి, అటాచ్ అవుతుంది. ఇక్కడికి వచ్చి LSBLK అన్నారు అనుకోండి, చూసారా మీకు ఆల్రెడీ పార్టీషన్ కూడా వచ్చేసింది. ఓన్లీ థింగ్ అయితే మీరు మౌంట్ చేయాలన్నమాట. సో నేనేం చేస్తాను, మౌంట్ XVDF1 టైప్ చేసామా, మళ్ళీ ఓకే, ఈ విధంగా స్నాప్ షాట్ తీసుకొని రీస్టోర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, మీరు ఇంకా ఏం చేయొచ్చు, స్నాప్ ఇదే డేటా మీకు వేరే లొకేషన్ అవైలబుల్ కావాలనుకోండి, రైట్ క్లిక్ చేసి మీరు కాపీ అని, సో ఏ లొకేషన్ కావాలో ఆ లొకేషన్ కూడా కాపీ చేయొచ్చు స్నాప్ షాట్ ని. ఓకే, నా మనకి ఈ స్నాప్ షాట్స్ కొంచెం డిఫరెంట్ గా పనిచేస్తాయండి యాక్చువల్ గా. సో ఎలా చెప్పచ్చు అంటే, మనం మీకు VMware తెలుసుంటే అక్కడ దాంట్లో స్నాప్ షాట్స్ అన్ని కూడా క్యాస్కేడింగ్ లో ఉంటాయి అనమాట. అంటే స్నాప్ షాట్ 10 స్నాప్ షాట్లు ఉన్నాయనుకో, 1, 2 కనెక్ట్ అయ్యింది, 2, 3 అట్లా 1 to 10 కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. కాబట్టి మనం ఒకదాన్ని స్పెసిఫిక్ గా డిలీట్ చేయడం లేదనమాట. కానీ ఇక్కడ అలా కాదు, మనం స్నాప్ షాట్ తీసుకొని బేసిక్ గా డిలీట్ చేసామంటే ఆటోమేటిక్, అంటే ఒక స్నాప్ షాట్ చాలు, మరి 10 స్నాప్ షాట్లు పెట్టుకోవాల్సిన పని లేదనమాట. సో మీరు బాగా చదవాలి అనుకుంటే, ఈ స్నాప్ షాట్స్ అర్థం కావాలి అనుకుంటే మనకి EC2 స్నాప్ షాట్స్ ఎక్స్ప్లెయిన్ అన్నాను అనుకోండి, సో మీకు ఈ విధంగా చూపిస్తుంది అనమాట యాక్చువల్ గా. సో ఇక్కడ చూసారంటే మనకి ఏమున్నాయి, మనకి వాల్యూమ్ 1 ఉంది, ఇక్కడ 10 GB వాల్యూమ్ ఉందండి. ఓకే, ఇన్ స్టేట్ 1 ద వాల్యూమ్ హ్యాస్ 10 GB ఆఫ్ డేటా, అంటే వాల్యూమ్ 10 GB డేటా ఉంది. So because SnapA is the first snapshot taken of the volume, entire 10 GB must be copied. సో మీరు ఎప్పుడైతే దీన్ని స్నాప్ షాట్ తీసుకున్నారనుకోండి, ఫస్ట్ ఇది స్టేట్ 1 లో ఆ స్నాప్ షాట్ క్రియేట్ అవుతుంది, 10 GB కూడా స్పేస్ కన్స్యూమ్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ 10 GB అక్కడ ఉంది, ఆ స్నాప్ షాట్ మొత్తం తీశారు కాబట్టి స్నాప్ షాట్ కూడా 10 GB కావాలన్నమాట. నెక్స్ట్, ఇన్ స్టేట్ 2 ద వాల్యూమ్ స్టిల్ కన్సిస్ట్ 10 GB ఆఫ్ డేటా బట్ 4 GB హ్యాస్ చేంజ్డ్. ఇక్కడ సెకండ్ దాంట్లో మనకి ఇంకా 10 GB ఉంది, దాంట్లో 10 GB లో 4 GB చేంజ్ అయింది కొంచెం. మీరేం చేశారు, స్నాప్ మీ నీడ్స్ టు కాపీ అండ్ స్టోర్ ఓన్లీ 4 GB దట్ ఈస్ చేంజ్డ్ ఫ్రమ్ ద స్నాప్ ఏ టేకెన్. కాబట్టి మీరు స్నాప్ షాట్ క్రియేట్ చేస్తే ఏమవుతుందంటే, ఏదైతే 4 GB చేంజెస్ ఉందో అది మాత్రమే కాపీ చేస్తుంది. ఓకే, సో అది the other 6 GB of unchanged data will be already copied and stored in SnapA. A reference by SnapB rather than occupied. This isn't only dash it. So ఏమవుతుంది మనకి, దీనికోసం మనకి చూడండి స్నాప్ ఏ ఉంది, తర్వాత స్నాప్ బి క్రియేట్ అయింది. స్నాప్ బి క్రియేట్ అయినప్పుడు ఓన్లీ 4 GB డేటానే తీసుకుంది. 6 GB కావాలనుకుంటే స్నాప్ బిలో ఉంది, స్నాప్ ఏలో ఉంది, అక్కడ పో అని చెప్తుంది అనమాట. ఇన్ స్టేట్ 3 నెక్స్ట్ ఏంది, 2 GB ఆఫ్ డేటా హ్యాస్ బీన్ యాడెడ్ టు వాల్యూమ్ టోటల్ ఆఫ్, అంటే ఇక్కడ ఏమైంది, మూడో స్టేట్ లో ఇక్కడ 2 GB యాడ్ అయింది అనమాట. అంటే కొత్తగా ఎక్స్పాండ్ చేసాం, 10 GB ని 12 GB చేసి దాంట్లో యాడ్ చేసాం. ఓకే, స్నాప్ సి నీడ్స్ టు బి కాపీడ్. స్నాప్ సి తీసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఆ 2 GB క్రియేట్ అవుద్ది. స్నాప్ 4 GB కోసం స్నాప్ బికి వెళ్తుంది, 6 GB కోసం స్నాప్ ఏకి వెళ్తుంది అనమాట. ఓకే, మీరు చూసినట్లయితే, సో స్నాప్ సి నీడ్స్ టు కాపీ 2 GB and were added to the taken as shown in the figure. Snap C references to 4 GB of Snap B, 6 GB, 16. The total storage occupied for the 3 snapshots చూసారంటే ఇది ఒక 6 GB, ఇక్కడ ఇది ఒక 10 GB, స్నాప్ ఏ 10 GB, స్నాప్ బి వచ్చి మనకి ఎంత మీకు 4 GB, ఆ తర్వాత ఇక్కడ వచ్చి 2 GB, టోటల్ గా మనకి 6 GB ఆక్యుపై ఉంటుంది. ఓకే, సో మీరు ఏంటంటే మీరు చదవాలనుకుంటే చదవండి, ఒక ఐడియా వస్తుంది మీకు. చాట్ లో పెడుతున్నాను చూడండి ఎలా పనిచేస్తుంది. అయితే ఏంటంటే ఇవన్నీ ఇంటర్ కనెక్ట్. ఒకవేళ నేనేమంటున్నానంటే, ఒకవేళ మనం డిలీట్ చేసినా కూడా మనకి డేటా ఉండాలన్నమాట. ఓకే, సో మనం ఏదైనా కొత్త డేటా యాడ్ చేసి స్నాప్ ఏ డిలీట్ చేసినా కూడా బ్యాక్ ఎండ్ లో అది కాపీ చేసి పెట్టుకుంటుంది అనమాట, కాబట్టి మీకు ఉంటుంది. ఓకే, నెక్స్ట్, సో మర్చిపోకుండా డిలీట్ చేయండి. సో వాల్యూమ్స్ ఉన్నాయి కదా,
ఇది మర్చిపోతాం మనం. సో రైట్ క్లిక్, డిటాచ్ వాల్యూమ్, సో ఇక్కడైతే మనకి ఇది నాట్ మ్యాండేటరీ కదా సార్? మనకి అన్ని పాత స్నాప్షాట్స్ అని పెట్టుకోవాలి అవసరం లేదండి, ఒకటి చాలు. సో స్నాప్ షాట్స్ వచ్చి ప్లస్ పార్టీషన్ చేస్తుండే డ్రైవ్స్ ప్లస్ దాంట్లో ఉండే డేటా మొత్తం ఉంటుంది అంతే కదా? ఉంటుంది, ఎస్. ఇదే ఇంకో బ్యాకప్ సొల్యూషన్ లేదండి అమెజాన్ లో, బ్యాకప్ సొల్యూషన్. ఓకే, మీరు థర్డ్ పార్టీ బ్యాకప్స్ వాడుకోవచ్చు కావాల్సి వస్తే, బట్ ఏంటంటే నేటివ్ అంటే అమెజాన్ ఇచ్చే బ్యాకప్ సొల్యూషన్ ఏంటంటే ఇదే. సో దీనికి ఆటోమేటెడ్ ప్రాసెస్ ఉందా? నేను లాంబ్డా చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇప్పుడు కాదు. మీకు లాంబ్డా గురించి చెప్తాను, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే లాంబ్డా ఎప్పుడు చెప్తానంటే మీకు బేసిక్ గా ఇక్కడ క్లౌడ్ వాచ్ చెప్పేటప్పుడు లోపల మీకు షెడ్యూల్స్ ఉంటాయి. మరి షెడ్యూల్ చెప్పేటప్పుడు మనం లాంబ్డా వాడుకొని ఆటోమేటిక్ గా బ్యాకప్స్ ఇస్తాం. పర్పస్ ఉండాలండి. ఒక టాపిక్ చెప్పానంటే మీకు గుర్తుండిపోవాలన్నమాట, మళ్ళీ దాని గురించి వెనక్కి రాకూడదు. సో ఇలా చెప్పామంటే అర్థమైపోతుంది, మనం ఎక్కడ వాడామని చెప్తే అర్థమైపోతుంది. దీనికి ఏమైంది, ఫోర్స్ డేటా ఫస్ట్ అన్మౌంట్ చేద్దాం. రైట్ క్లిక్, డిలీట్ వాల్యూమ్. ఓకే, తర్వాత ఇన్స్టెన్సెస్కి వెళ్ళండి, సెలెక్ట్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? నేను ఇది షట్ డౌన్ చేసేయచ్చా, తీసేయచ్చా? ఓకే, రైట్. లెట్ మీ ప్రాక్టీస్ ఉండాలండి, ప్రాక్టీస్ చేస్తే ఏదైనా పని చేస్తుంది ఇక్కడ. సో టెర్మినేట్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనకి మాట్లాడుకుందాం లాంచ్ టెంప్లెట్స్ అంటే ఏంది, స్పాట్ రిక్వెస్ట్ అంటే ఏంది. అంత ఇంపార్టెంట్ కాదు, బట్ మీకు తెలిసి ఉండాలా. సో ఇప్పుడు నేను ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నాను అనుకో, నేనేం చేస్తున్నాను, లాంచ్ ఇన్స్టెన్స్ అని నాకు కావాల్సిన ఏఎంఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇది సెలెక్ట్ చేశాను, తర్వాత ఏం కావాలో ఒక మోడల్ సెలెక్ట్ చేస్తున్నాను, నెక్స్ట్ కాన్ఫిగర్ డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అన్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇవన్నీ ప్రతిసారి చేయాలంటే కొంచెం విసుగా ఉంటుంది అనమాట. అలా కాకుండా ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే చేయొచ్చు అనమాట. డెవలపర్స్ కి ఇవన్నీ చేసి తప్పులు చేసే ఛాన్స్ ఉంది. డెవలపర్లు చేయాలంటే మనం ఏం చేయొచ్చు, లాంచ్ టెంప్లెట్స్ అని క్రియేట్, ఇది కొత్తగా వచ్చిందండి, లాంచ్ టెంప్లెట్స్ అని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఈ లాంచ్ టెంప్లెట్స్ లో ఏం చెప్తాను నేను, క్రియేట్ లాంచ్ టెంప్లెట్ అని చెప్పి ఇక్కడ ఏమంటాను, ఫర్ జావా డెవ్స్ అని ఇస్తాను, జావా వాళ్ళ కోసం అని చెప్పి 1.0 ఇచ్చి కిందకు వచ్చి ఏఎంఐ వర్షన్ ఇది ఇస్తాను. ఇన్స్టెన్స్ టైప్ ఏంటంటే మీరు అప్పుడు ఆ టైంలో సెలెక్ట్ చేసుకోండి. కాదు నేను చెప్పిందే వాడాలంటే కేవలం నేను ఏం చేస్తాను, వీళ్ళు T2 నానో వాడాలని చెప్తాను అనమాట. కీ పేరు వచ్చి మనం SP-key అంటాను, VPC ఇస్ ఫైన్. కిందకు వచ్చి ఒక నెట్వర్క్ డివైస్ యాడ్ చేయొచ్చు, స్టోరేజ్ వాల్యూమ్ అవసరం లేదు, ట్యాగ్స్ మెషిన్ అని ఇస్తాను గుర్తుపడడానికి అనమాట. నేమ్ అవసరం లేదు, కానీ టైప్ అని ఇచ్చి, అంటే ప్రతి ఒక్క మెషిన్ కి టైప్ ఏమి ఉండాలంటే టైప్ టెంప్లెట్ మెషిన్ అని ఇస్తాను అనమాట ఇన్స్టెన్స్ కి. సో ఎవరన్నా దీని నుంచి డిప్లాయ్ చేస్తే ఆటోమేటిక్గా రావాలన్నమాట. సో సెక్యూరిటీ గ్రూప్ ఐడి ఏమి ఇద్దాం, మనకు ఆల్రెడీ ఉండాలా. సో నేనేం చేస్తాను, EC2 ఓపెన్ చేద్దాం. ఇది గ్రూప్ ఐడి ఇక్కడ ఇస్తాను. అడ్వాన్స్ డీటెయిల్స్ ఏం అవసరం లేదు, కావాలంటే ఇక్కడ కూడా ఇచ్చుకోవచ్చు, m_update-y1 ఇచ్చుకోవచ్చు డీటెయిల్స్ అంతా. సో అవసరం లేదు, క్రియేట్ లాంచ్ టెంప్లెట్ అంటాను. సో లాంచ్ టెంప్లెట్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ టైం నుంచి ఇంకేం చెప్తాం మనం, యూజర్స్ ఏమన్నా పోవాలంటే బాబు మీరు పోయి VMs క్రియేట్ చేయొద్దు, మీకు ఏం కావాలంటే మీకు ఆల్రెడీ టెంప్లెట్ రెడీ చేసాము, పోండి అక్కడికి, సింపుల్ గా యాక్షన్స్ లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ దిస్ టెంప్లెట్ అండి. ఓకే, సో టెంప్లెట్ వర్షన్ ఉంటుంది, వర్షన్ 1.0 సెలెక్ట్ చేసుకోండి, మీరు అన్ని వస్తాయి డీటెయిల్స్ అంతా, మీరు ఏం చేయాల్సిన పని లేదు. సో సబ్నెట్ కూడా ఇచ్చి ఉండాల్సింది, అక్కడ మర్చిపోయానండి. నెక్స్ట్ వెళ్ళారంటే ఆటోమేటిక్గా మీకు డిప్లాయ్ అయిపోతుంది, మీరు చేయాల్సిన ఏం సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. ఈ విధంగా టెంప్లెట్స్ క్రియేట్ చేయొచ్చు. వాడచ్చు వాడకపోవచ్చు మ్యాండేటరీ అండి, కొందరు వాడతారు కొందరు వాడరు, ఎందుకంటే డిపెండ్స్, అవసరం ఉంటే వాడచ్చు లేకపోతే లేదు. అర్థమైంది కదా, మీ అన్ని డిఫైన్ చేసి పెట్టడం, టెంప్లెట్ చేయడం,
అండ్ ఎవరి కావాలో వాళ్ళు వాడుకోవడం. జస్ట్ లైక్ VMware లో క్లోన్స్ లాగా ఉంటుంది అనమాట. క్లోన్ లాగా సెలెక్ట్ చేసుకోవడం, డిప్లాయ్ చేయడం ఈజీగా అయిపోతుంది. సో రైట్ క్లిక్, డిలీట్ టెంప్లెట్. నెక్స్ట్ మీరు స్పాట్ ఇన్స్టెన్సెస్ అనేది కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఇది మనం గమనించాల్సింది యాక్చువల్గా. సో బేసిక్గా స్పాట్ ఇన్స్టెన్సెస్ అంటే ఏంటి అంటే యాక్చువల్గా మనకి అమెజాన్ డేటా సెంటర్ తీసుకున్నారనుకోండి. సో ఇమాజిన్ ఇది అమెజాన్ డేటా సెంటర్ అనుకోండి. డేటా సెంటర్ అంటే చాలా ఫైల్స్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట దీని లోపల. సో ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళు ఇది 100% యూటిలైజ్ కదా కాదు కదా. నేనేమంటా అంటే జస్ట్ ఇమాజిన్ ఇది 70% యూటిలైజ్ అయింది అనుకుందాం. 70% యూటిలైజ్ అయింది అనుకుందాం. సో అంటే 70% యూటిలైజ్ అంటే బేసిక్గా దాన్ని ఏమంటారు, 70% వచ్చి ఎవరు యూటిలైజ్ చేస్తున్నారు, మనందరం నార్మల్గా మిషన్లు తీసుకోవడం, మన కంపెనీస్కి వాడుకోవడం. సో రిమైనింగ్ వచ్చి ఇంకా 30 GB ఉందన్నమాట. సారీ 30% ఉందన్నమాట. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు దీంట్లో ఒక 10% తీసుకొని, కొంచెం అమౌంట్ ఆఫ్ పర్సెంట్ తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా తీసుకొని దీని స్పాట్ రిక్వెస్ట్ అంటే EC2K అనండి. స్పాట్ రిక్వెస్ట్ అంటే ఓన్లీ EC2K. దీనికి ఏం చేస్తారంటే వీళ్ళు దీన్ని స్పాట్ రిక్వెస్ట్ల కోసం ఇస్తారనమాట ఈ 10 GB 10%. అంటే ఏంటంటే మీకు చాలా తక్కువ వాటికి మీరు కోడ్ చేయొచ్చు అనమాట అసలు యాక్చువల్గా. అంటే అర్థమైంది, రెగ్యులర్ దాంతో పోలిస్తే మీకు 90% సేవింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ వాడతామంటే మీరు ఆల్ ఆఫ్ ఎ సడన్ మీరు ఏదో టెస్టింగ్ చేయాలా, మీరు ఈవెన్ నేర్చుకోవడానికి కూడా మీకు ఒక మిషన్ కావాలా, అటువంటిప్పుడు ఏం చేయొచ్చు, మీరు స్పాట్ ఇన్స్టెన్సెస్ వచ్చి ఇక్కడ నుంచి తీసుకోవచ్చు. మీకు చాలా చార్జెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రైజింగ్ హిస్టరీకి వెళ్ళాను అనుకోండి, మీకు T2 లేదంటే M4 లార్జ్ చూసామనుకోండి. M4 లార్జ్ వచ్చి ప్రస్తుతం వచ్చి మీకు ఓకే, లేదంటే ఒక పని చేస్తాను, M3 మీడియం ఇందాక మనం వాడాం కదా. ఓకే, సో M3 మీడియం వచ్చి మీరు రెగ్యులర్ ఛార్జ్ వచ్చి 0.0670 అండి రెగ్యులర్గా ఛార్జ్ పడేది మీకు. మామూలుగా అంటే ఆన్ డిమాండ్ అనమాట. చూడండి, ఆన్ డిమాండ్ ప్రైస్ అనమాట. రెగ్యులర్గా ఆన్ డిమాండ్ ప్రైస్ వచ్చి 0.670. కానీ మన స్పాట్ రిక్వెస్ట్లకు వచ్చి తీసుకుంటే 0.0067. అంటే ఇది మీకు ఆల్మోస్ట్ 90% సేవింగ్స్. చూసారా? సో స్పాట్ రిక్వెస్ట్ అంటే ఏంటంటే మీరు బిడ్ చేయొచ్చు అనమాట. మనకి పాట పాడొచ్చు, ఓకే, సో నేను ఇంతకి ఇవ్వగలను అని చెప్పి వాళ్ళు ఓకే అనుకుంటే మీకు ఇస్తారు. చాలా చీప్గా వస్తుంది అనమాట. సో మీరు కావాలంటే రిక్వెస్ట్ ఇక్కడ స్పాట్ అడ్వైజర్ ఉంటుంది. మీ రిక్వైర్మెంట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 మెషిన్స్ కావాలండి. మీరు చెప్తారు నాకు 2 CPU, ఒక 7 GB ర్యామ్తో లైనక్స్ మెషిన్లు ఒక 10 కావాలనుకున్నారు అనుకోండి. సో చూపిస్తుంది అనమాట. ఇక్కడ 10 కావాలంటే 20 వస్తుంది. 10 సార్ మీరు చూసినట్లయితే 2 పూల్స్ ఇస్తుంది అనమాట. మీరు చూసినట్లయితే మొత్తం మీద 10 మెషిన్లు డిప్లాయ్ చేస్తే మొత్తం ఈ అవైలబిలిటీ జోన్స్ డిప్లాయ్ చేస్తుంది మీకు 0.155 per hour అనమాట. చాలా చీపర్. ఓకే, సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఏమన్నా ఒక డేటా ప్రాసెసింగ్ రన్ చేయాలన్నా, ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఫార్మాసిటికల్స్ టెస్టింగ్ రన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఒక 5-6 hours కావాలన్నమాట. వాళ్ళు స్పాట్ ఇన్స్టెన్సెస్ వాడతారు ఎక్కువ. ఇంకా ఈవెన్ మీరు కూడా వాడచ్చు, బట్ ఎవరు వాడతారని చెప్తుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎలా చేస్తామని చూడండి, రిక్వెస్ట్ స్పాట్ ఇన్స్టెన్సెస్ అంటాను. అని మీరు 3 రకాలు ఉంటాయి. వన్ టైం రిక్వెస్ట్ ఒకసారి ఇస్తే మీకు ఇచ్చేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే కాదు నాకు ప్రాబ్లం ఏంటంటే దీంతో మీరు ఒకసారి స్పాట్ రిక్వెస్ట్ క్రియేట్ చేశారు అనుకోండి, ఓకేనా, మీకు చీపే. అందరూ అనుకుంటారు చీప్ ఇది వాడుకుందామని. ప్రాబ్లం ఏంటంటే మీకు 2 minute నోటీస్ ఇచ్చి షట్ డౌన్ చేస్తారు. టెర్మినేట్ చేస్తారు. 2 నిమిషాలు ఇస్తారు, ఇచ్చి షట్ డౌన్ చేస్తారు. సో అలా కాదు, నాకు ఇచ్చి మెయింటైన్ కూడా చేయాలంటే మీరు సెలెక్ట్ చేయాలన్నమాట. ఇది సెలెక్ట్ చేసినప్పుడు మీకు పూల్ చూపించాను కదా, ఆటోమేటిక్గా ఒకవేళ ఒక దగ్గర మీకు షట్ డౌన్ అయినా ఇంకో దగ్గర స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇది వచ్చి రిజర్వ్డ్ ఫర్ ఎ డ్యూరేషన్. అంటే మీకు ఒక 1 hour నుంచి మీకు ఒక 3-6 hours దాకా మాక్సిమం మీకు కావాలి అనుకున్నప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇది చూపిస్తాను మీకు ఎలా చేయాలని. చూడండి, నేను రిక్వెస్ట్ పెట్టి నాకు ఒకటి కావాలా, ఇక్కడ ఏది కావాలా, M3 మీడియం అని ఉండాలా. నేనేదో స్పాట్ సేవింగ్స్ చూడండి ఎంత ఉన్నాయో. స్పాట్ సేవింగ్స్ M3 మీడియం 90% అనమాట. సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేసి ఎక్కడ 1Aలో 1Cలో మాత్రమే కావాలి. కిందకు వస్తాను, EBS వాల్యూమ్స్ ఫైన్, ఇన్స్టెంట్ స్టోరేజ్ ఇవ్వండి. తర్వాత
ఇది సెలెక్ట్ చేయండి, ఇక్కడికి వచ్చి ఎస్పీ కీ అనండి. అంతా పోయి కిందకు వచ్చినాక సెట్ యువర్ మ్యాక్సిమం ప్రైస్ అన్నప్పుడు నేనేం చెప్తాను, మ్యాక్సిమం బిట్ వచ్చి 0.0067 కంటే మీకు ఒక రూపాయి కూడా ఎక్కువ ఇవ్వని చెప్తాను అనమాట. మీరు ప్రైజింగ్ హిస్టరీ చూసుకున్న వెళ్ళారనుకోండి, అక్కడ కూడా అంతే 0.ఏలో వచ్చి మీకు ఉందన్నమాట 67, బిలో మాత్రం 0670 ఉంది, ఈ విధంగా ఉందన్నమాట. నేను బి సెలెక్ట్ చేయలేదు కదా, పైకి వెళ్దాం. పైకి వెళ్ళి నేను బి సెలెక్ట్ చేయలేదు కాబట్టి బి ఒకటి సెలెక్ట్ చేస్తాను, చేసి నెక్స్ట్ లాంచ్ అంటాను. ఇప్పుడు నేను బిడ్ చేసింది వాడికి ఇష్టమైతే వాడు నాకు ఒక మిషన్ ఇస్తాడు. చూద్దాం, యాక్టివ్. ఓకే, యాక్టివ్ అంటే ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ అవ్వాలి మీకు. ఇంకా రాలేదు, రావాలి. ఏమైంది, ఎర్రర్ వచ్చిందండి. ఏమంటుంది, వాడికి ఓకే నాకు కనెక్ట్ ఇన్స్టెన్సెస్ డిస్క్రిప్షన్ ఎందుకు ఓకే కాదు. సరే ఇంకోటి, ఓకే తప్పించాం యాక్చువల్గా. ఓకే చూడండి ఏం చెప్తుంది, M3 మీడియం స్పాట్ బిడ్ ప్రైస్ ఈజ్ లెస్ దాన్ స్పాట్ మార్కెట్ ప్రైస్. మీరు చూసారంటే 0670 ఉంది, అంతేనా? ఒకసారి ఇంకోటి ట్రై చేద్దాం. అట్లయితే రిక్వెస్ట్ స్పాట్ ఇన్స్టెన్సెస్ అంటే సరే, ఈసారి ఏమంటారు, ఒకటి ఇస్తాను. M3 మీడియం కదా మనం సెలెక్ట్ చేసుకుంది. సెలెక్ట్ చేసి 1A 1C ఇస్తాను ఈసారి. స్టెమ్ స్టోర్, సెట్ యువర్ మ్యాక్సిమం ప్రైస్, ప్రైజింగ్ హిస్టరీ అంటే చూద్దాం. ఓకే నేను ఏ అండ్ సి పెట్టి ఉండాల్సింది, పొరపాటున బి పెట్టాను. చూసారా, బిలో ఏం చెప్తుంది, నేను మాక్సిమం వచ్చి 67 అంతే, దానికి మించి తక్కువ ఇవ్వడానికి లేదని చెప్తుంది అనమాట. సో అందువల్ల ప్రాబ్లం. సో నేనేం చేస్తాను, ఈసారి ఏ అండ్ సి పెట్టాను కాబట్టి ఈసారి మళ్ళీ అదే ప్రైస్కి లాంచ్ చేస్తాను. సో ఎర్లియర్ ఏమైంది, మీకు ప్రాబ్లం వచ్చి చూడండి, ఎర్రర్ వచ్చింది, క్లియర్ గా చెప్పింది అనమాట. సో హిస్టరీకి వెళ్తే మనకి ఏముంటుంది, మీరు కోట్ చేసింది వచ్చి 0.0067కి ఇచ్చారు, కానీ అక్కడ అవైలబుల్ వచ్చి 067, మీరు 90% తక్కువ కోట్ చేశారని వార్నింగ్ ఇచ్చింది. సో ఈసారి ఇక్కడ రావాలి మనకి, చూద్దాం. సో పెండింగ్ ఫుల్ఫిల్మెంట్ వస్తుందా అంటే ఇది క్రియేట్ చేస్తూ ఉండాలి ఇక్కడ మనకి. చూసారా వచ్చిందా, రన్నింగ్. సో మీరు చూసినట్లయితే రైట్ క్లిక్ కొట్టారు అనుకోండి, రైట్ క్లిక్ ఇన్స్టెన్స్ స్టేర్కి వెళ్ళారు అనుకోండి, మీకు చూడండి ఆప్షన్ లేదు, స్టాప్ స్టార్ట్ ఆప్షన్ లేదు. ఎందుకంటే స్పాట్ ఇన్స్టెన్స్ కెనాట్ బి స్టాప్, ఎందుకంటే వాడు టెర్మినేట్ చేస్తాడు. మీరు ఎంతగానో సార్ రన్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మీకు ఆన్ డిమాండ్ ఎక్కువ, కన్సంప్షన్ ఎక్కువైంది అనుకోండి, రెగ్యులర్ వాళ్ళకి మీకు షట్ డౌన్ 2 minutes నోటీస్ ఇచ్చి షట్ డౌన్ చేస్తారు. సో అది స్పాట్ ఇన్స్టెన్స్ అనమాట. ఈ విధంగా మనం ఎక్కడ వాడుకుంటారంటే, ఎక్కడైతే మనకి డేటా పోయినా నష్టం లేదో, లైక్ వెబ్ సర్వర్స్, లేకపోతే దీని పేరేంటి, ఏదైనా డిఎన్ అనాలిసిస్, ఫార్మాసిటికల్స్, ఏదైనా డేటా అంటే డేటా ఏంటంటే అది డేటా దాంట్లో కాపీ చేసి దాంట్లో టెస్టింగ్ చేస్తారు అనమాట. అటువంటిప్పుడు డేటా కాపీ ఆల్రెడీ మన దగ్గర ఉంది, పోయినా నష్టం అయినప్పుడు మీరు వాడుకోవచ్చు. మీరు కావాలి టెస్టింగ్ కోసం వాడుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు M3ని, మీరు ఇందాక మీకు చెప్పాను కదా ఇన్స్టెన్స్ స్టోర్ ఎలా ఉండదా చేయాలని చెప్పి, కావాలంటే మీరు దీంతో వాడుకోవచ్చు అనమాట. సో స్పాట్ ఇన్స్టెన్సెస్ వాడుకునే ప్రాక్టీస్ కోసం, డబ్బులు ఎక్కువ కన్జ్యూమ్ కాకుండా నీట్గా వాడుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ స్పాట్ ఇన్స్టెన్సెస్. సో మీరు ఏం చేయరు, టెర్మినేట్ ఒకటే చేయగలరు స్పాట్ రిక్వెస్ట్ని. సో తర్వాత ఏం చేస్తాను, బెటర్ మీరు స్పాట్ రిక్వెస్ట్లకి వెళ్ళి ఇక్కడ 2 తీసేయడం, ఓకే. సో నెక్స్ట్ వచ్చి రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్. ఇది చాలా సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ అండి. రిజర్వ్ ఇన్స్టెన్సెస్ ఏమి లేదు, మీరు ముందే డబ్బులు కట్టి పెట్టుకోవచ్చు, అంతమించి ఏమీ లేదు. సో అంటే ఏంది, మీరు పర్చేజ్ రిజర్వ్ ఇన్స్టెన్సెస్ అన్నారు అనుకోండి, ఓకే మీకు తెలుసు ప్రాజెక్ట్ వచ్చి మీకు లాంగ్ ప్రాజెక్ట్ అని తెలుసు. సో మీరు ఏం చేయొచ్చు, ముందే డబ్బులు కట్టారు అనుకోండి, చాలా తక్కువకి వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, లైనెక్స్ కావాలా, నాకేం కావాలి, M4 లార్జ్ కావాలి, లార్జ్ మెషిన్ కావాలి,
సో టర్మ్ వచ్చి 1 year కా 3 years కా 3 years తీసుకున్నాను అనుకోండి, పేమెంట్ అంతా ఒకేసారి కట్టేస్తాను ఆల్ అప్ ఫ్రంట్ అని అనుకోండి. సెర్చ్ అంటే మీరు చూసారంటే మీకు ఎఫెక్టివ్ రేట్ వచ్చి మీకు స్టాండర్డ్ అయితే 0.0 అంటే ఇంకా నేను మార్చను, ఇదే ఉంటుంది ఎప్పటికి ఇదే ఉంటుంది అనుకుంటే మీకు 0.038 పడుతుందండి గంటకి. ఓకేనా? సో అదే ఆన్ డిమాండ్ ప్రైస్ చూసిన అనుకోండి, దీనికి బేసిక్గా దీనికి డబుల్ ఉంటుంది అనమాట, మీకు ఎక్కువ ఉంటుంది. సో మీ ఏంటంటే ఒకేసారి మీరు 50% ఆఫ్ ద సేవింగ్స్ అలా వస్తాయి. కానీ ఏంటంటే 3 years కి కమిట్ 1 year తీసుకున్నాను అనుకోండి, 1 year సెర్చ్ అన్నాను అనుకోండి, 0.66 వచ్చింది యాక్చువల్గా. సారీ ఇది 0.58 స్టాండర్డ్. సో ఇంతకుముందు 38 వచ్చింది, 20 cents పెరిగింది అనమాట. ఆ విధంగా ఉంటుంది మీకు. సో కాబట్టి మీరు ముందే కొని పెట్టుకోవచ్చు, డబ్బులు ఉన్నాయి మీకు అంటే ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ అనమాట, ఎందుకు అనవసరంగా డబ్బులు కట్టడం అనుకుంటే మీరు కొని ముందే పెట్టుకోండి. అది మీకు రిజర్వ్డ్ ఇన్స్టెన్సెస్. చాలా ఈజీ అండి, సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. నెక్స్ట్ వచ్చి డెడికేటెడ్ హోస్ట్. డెడికేటెడ్ హోస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను. సో మీకు టెనెన్సీ చెప్పేటప్పుడు షేర్డ్, డెడికేటెడ్ ఇన్స్టెన్స్, డెడికేటెడ్ హోస్ట్ అని, దానికి మీరు అలోకేట్ హోస్ట్ అని నొక్కొద్ది, ఇది నొక్కారంటే మీకు సర్వర్ ఇస్తాడు వాడు మేనేజ్ చేసుకోండి. ఇది ఎవరో వాడరు, అట్లీస్ట్ నేను చూడలేదు వాడడం ఇది. నెక్స్ట్ వచ్చి షెడ్యూల్డ్ ఇన్స్టెన్సెస్. షెడ్యూల్ ఇన్స్టెన్సెస్, రిజర్వ్ ఇన్స్టెన్సెస్ రెండు ఒకటేనండి. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే షెడ్యూల్ ఇన్స్టెన్సెస్ ఏంటంటే మీరు ఒక టైం కొనుక్కోవచ్చు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ డే నాకు మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 దాకా నా సేల్స్ కోసం ఖచ్చితంగా కావాలనుకోండి. ఓకే, సో చూడండి, సో యూ కెన్ యూస్ షెడ్యూల్ ఇన్స్టెన్సెస్ ఫర్ అప్లికేషన్ దట్ డస్ నాట్ రిక్వైర్ 24/7 యాక్సెస్ టు కెపాసిటీ సచ్ as overnight analytical jobs, weekday 9 to 5 financial process everything. సో నాది ఒక అప్లికేషన్ ఉంది, స్టాక్ మార్కెట్ అప్లికేషన్. సో అదేం చేయాలి, ఓన్లీ స్టాక్ మార్కెట్ చూడాలి, ఇండియన్ స్టాక్ మార్కెట్. ఇండియన్ స్టాక్ మార్కెట్ ఇప్పుడు 9:15 నుంచి సాయంత్రం 3:30 దాకా అక్కడ రన్ అయితే చాలన్నమాట. అప్పుడు మీరు పర్చేస్ చేయొచ్చు మీ దానికోసం. సెర్చ్ చేసి మీరు ఇక్కడంతా ఇచ్చారంటే మీకు ఇచ్చేస్తుంది అనమాట. సేమ్ రిజర్వ్ ఇన్స్టెన్స్ ఏం లేదు ఇక్కడ, కాకపోతే ఏంటంటే ఒక టైం ఫ్రేమ్ లో రన్ అవుతూ ఉంటాయి మీకు. సో అంత కాన్సన్ట్రేట్ చేయాల్సిన పని లేదు, బట్ మీరు చదువుంటే మంచిది అనమాట. ఓకే, సో మనం ఏం మాట్లాడుకున్నాం, ఇన్స్టెన్సెస్ లోపల ఇన్స్టెన్స్ ఈబీఎస్ స్టోరేజ్, ఇన్స్టెన్స్ స్టోరేజ్, ఆ తర్వాత స్నాప్ షాట్స్ ఎలా తీయాలా, ఎలా కన్వర్ట్ చేయాలా వాల్యూమ్స్ కి, ఎలా అటాచ్ చేయాలా, ఎలా కాపీ చేయాలా వేరే లొకేషన్ కి, ఆ తర్వాత లాంచ్ టెంప్లెట్స్, స్పాట్, రిజర్వ్డ్, ఇవన్నీ అవసరం లేకపోయినా మాట్లాడుకున్నాం. నెక్స్ట్ క్లాస్, రేపటి క్లాస్ లో ఏం చేస్తాం అంటే మనం లోడ్ బ్యాలెన్సర్ స్టార్ట్ చేస్తాం. లోడ్ బ్యాలెన్సింగ్ ఎలా చేయాలి, ఎలా వాడాలి, టైం కుదిరితే ఇది చెప్తాను, సిస్టమ్ మేనేజరు. ఆ తర్వాత సాటర్డే వచ్చి ఆటో స్కేలింగ్, మండే వచ్చి మీకు ఆఫ్. ఇదండి ప్లాన్. క్వశ్చన్స్? ఇద్దరు సంతోషులు మిస్ అయ్యారు ఈరోజు. ఓకే, అంటే ఇక్కడ మీరు టెంప్లెట్స్ చెప్పారు కదా, సో టెంప్లెట్స్ ఏఎంఎస్ బోత్ ఆర్ సేమేనా? ఏఎంఐ ఇమేజ్ కదండి. ఇప్పుడు ఏఎంఐ డిప్లాయ్ చేస్తే మీకు ఆపరేటింగ్ సిస్టమ్ వస్తుంది. దాంట్లో ఏ టైప్ ఆఫ్ మిషన్ ఎందుకు వస్తుంది? ఇప్పుడు T2 కైనా M4 కైనా దేనికైనా కూడా ఏఎంఐ ఒకటే కదా మీరు వాడేటప్పుడు. ఓకేనా? ఇప్పుడు మీకు VMware ఐడియా ఉందా సాయికృష్ణ? లేదండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏఎంఐ అంటే ఏంటంటే లాంచ్ ఇన్స్టెన్స్కి వెళ్ళి ఇక్కడ లాంచ్ ఇన్స్టెన్స్ అన్నాను అనుకోండి, ఇది ఇంకా ఉంది, టెర్మినేట్ అయిపోయింది. లాంచ్ ఇన్స్టెన్స్ అన్నప్పుడు ఇక్కడ ఏఎంఐ అడుగుతుంది. ఓకేనా? ఇది సెలెక్ట్ చేస్తాను. ఇది సెలెక్ట్ చేసినాక ఈ సేమ్ ఈ ఏఎంఐ దేనికైనా డిప్లాయ్ అవుతుంది కదా, M4 కైనా M5 కైనా ఏదైనా, అవునా? సో ఏఎంఐ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అంతవరకే, ఒక ఇమేజ్ అంతవరకే. లాంచ్ టెంప్లెట్స్ అనేది ఆ ఏఎంఐని ఎంత ర్యామ్ కావాలా, ఎంత CPU కావాలా, ఏ టైప్ ఆఫ్ మోడల్ అన్ని తీసుకొని ఒక టెంప్లెట్ లాగా ఇస్తుంది అనమాట. అంటే మీరు సెలెక్ట్ చేయాల్సిన పనులు ఏమై అన్ని సెలెక్ట్ చేసి పెడితే మీరు డిప్లాయ్ చేయొచ్చు. లాంచ్ టెంప్లెట్ ద్వారా డైరెక్ట్ గా VM డిప్లాయ్ చేయొచ్చు మీరు. ఓకేనా? కానీ ఏఎంఐ ద్వారా డైరెక్ట్ గా ఇక్కడికి వెళ్తారు, ఇక్కడ మీకు VM డిప్లాయ్ చేయడానికి ఆప్షన్ ఉంది. ఇక్కడ ఆ ఏఎంఐని ఇమేజ్ ని వాడుకొని డిప్లాయ్ చేయాలి. అంటే ఏఎంఐ ఏంటంటే జస్ట్ ఒక ఇమేజ్ లాంటిది. అర్థమైందా లేదా? ఓకే ఓకే అండి. అంటే సో బోత్ రెండు ఒకటే కదా, హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ కదా సార్. టెంప్లెట్ వచ్చి కాన్ఫిగరేషన్, అంటే ఏ టైప్ ఆఫ్ మిషన్ కావాలా, ఎంత స్టోరేజ్ కావాలి, ఇవన్నీ అనమాట. ఏఎంఐ వచ్చి దానికి సపోర్ట్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ అంతే. అంటే ఏఎంఐ అంటే డిస్క్ లాంటిదండి, సరేనా? స్టోరేజ్ అంటే దాని అంటే ఆపరేటింగ్ సిస్టమ్ డిస్క్ లాంటిది అనుకోండి. ఓకే, క్లియరా? ఓకే సార్. ఓకే, సూర్య? ఏం లేదు సార్. ఓకే.
అర్థమైంది. ఓకే చలో రేపు మార్నింగ్ 6 o'clock మీట్ అవుదాము. రేపు లోడ్ బ్యాలెన్స్ మాట్లాడదాము. నేను ఎందుకు చెప్తాను, రేపు ఏం మాట్లాడదాం ఈరోజు ఎందుకు చెప్తానంటే మీరు అన్న చదువుతారని. ఓకే సో ఓకే సార్. సీ యూ టుమారో మార్నింగ్. బాయ్.